హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజైతే ఉసిరికాయ పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను. ఉసిరికాయల్ని శుభ్రంగా కడుక్కొని ఇలా ఒక క్లాత్తో తుడిచేసుకొని పై తొక్క చిన్నగా ఉంటుంది కదా, అది తీసేసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా తీసేసుకోవాలి, లేకపోతే పక్కన పెట్టేసుకోవాలి. మీ ఇష్టం అండి. వేయాలనుకుంటే వేయచ్చు, లేకపోతే లేదు. ఇవి ఇప్పుడు అందరికీ వచ్చు అనుకోండి ఈ పచ్చడి, కానీ నేను ఎలా చేస్తానో చూపిద్దామని చూపిస్తున్నానండి. తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళు చూసి ఇలా చేస్తే ఇలా చేయండి, లేకపోతే మీ ఇష్టం, మీరు ఎలా చేసుకుంటే అలా చేసుకోండి. చూస్తారని పెట్టానండి. ముందుగా ఇవి పొట్లించుకోవాలండి. ఒక బాణలు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఉసిరికాయలు వేసి ఇలా చిన్నగా స్టవ్ని చిన్నగా పెట్టి సిమ్మిలో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల్లో అవి పొట్లుతాయి అన్నమాట. అలా ముక్కలుగా ఊడొస్తాయి. అలా మొత్తం ఆయిల్ వేసి అలా వేయద్దు, ఇలా చేస్తే బాగుంటుంది. ఓకేనండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, పదార్థాలు: ఎల్లిపాయలు తీసి పెట్టుకోవాలి, నిమ్మరసం అండి, ఇదే అదేమో ఆవు పొడి అండి, ఇదేమో జీలకర్ర మెంతుల పొడి, నిమ్మకాయ ఒక 6 తీసుకుంటే సరిపోతుందండి. చాలు, మనకు తెలిసిపోతుందిలేండి. దానికి కావాల్సింది ఉప్పు, కారం. ఈ గ్లాసుడు ఉప్పు అండి, ఈ గ్లాసుడు కారం. 1 కేజీకి అండి ఇది వెల్లుల్లి నూరి పెట్టుకున్నాను. ఇందాక చూపించాను కదా, నూరి పెట్టుకున్నాను. ఇవేమో కొన్ని తాలింపులకు అనమాట. ఇవన్నీ మనము ఉసిరికాయలోకి కలిపేసుకోవాలి. మొత్తం ఒకటి తర్వాత ఒకటి వేసేసుకొని కలిపేసుకొని పెట్టుకోవాలండి. ఎలా కలుపుకోవాలో చూడండి. అన్నీ వేసేసాను, కలిపేసాను. ఆ తర్వాత మనం తాలింపుకి సిద్ధం చేసుకోవాలండి. ఇదంతా మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి. దీంట్లో కొంచెం పచ్చి ఆయిల్ కూడా పోసుకోవచ్చండి. పచ్చి ఆయిల్ పోస్తే కూడా పచ్చళ్ళు చాలా బాగుంటాయి, మంచిగా ఎర్రగా ఉంటాయి అన్నమాట. మొత్తం కాగిన నూనె కాకుండా పచ్చిది కూడా పోసుకోవచ్చు. కొంచెం తాలింపు కూడా వేస్తాం కదా ఇప్పుడు మనం. అన్నీ వేసి పప్పు దినుసులు అవి ఇవి తాలింపు గింజలు వేసి తాలింపు వేసుకోవాలి కదండి. ఇప్పుడు తాలింపు చేస్తున్నాను చూడండి. తాలింపు అయిపోయిందండి. ఎల్లిపాయలు, జీలకర్ర, మెంతులు, ఒక 2 ఎండుమిర్చి, కొంచెం పసుపు వేసుకోవాలండి. ఎంత చిక్కడంతా వేసుకుంటే సరిపోద్ది. అలా ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ వేసేసేయాలండి. మనకి ఎంత ఇష్టం ఉంటే అంత వేసేసుకోవచ్చండి. మరీ ఎక్కువ కాదండి, సరిపోయినంత వేసుకోండి. కారం, అది పసుపు వేసేసుకున్న తర్వాత ఇది కొంచెం 10 నిమిషాలు చల్లారాలండి. 10 నిమిషాలు చల్లారిన తర్వాత మనం పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఆ ఉసిరికాయ ముక్కలు బాగా కలిపేసుకొని చల్లగా అయిన తర్వాత మనము ఇది ఉసిరికాయ పచ్చడిలో పోసేసుకోవాలి. పోసి పూర్తిగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ పోసుకోవచ్చండి. ఓకేనా. కలిపేసుకున్నాను, నేను మొత్తం కలిపేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసేస్తున్నానండి. తాలింపు చల్లారింది, చల్లగైన తర్వాత వేసి కలిపేస్తున్నాను. మళ్ళీ పచ్చి నూనె కూడా కొంచెం పోసేసుకుంటాను. ఎవరిష్టం వాళ్ళండి. కొంతమంది కాగపెట్టిందే పోసుకుంటారు, కొంతమంది ఇలా. ఎవరికైనా నచ్చితే ఇలా పెట్టుకోండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా అండి. చాలా వరకు అందరికీ తెలుసు, కానీ కొంతమంది చాలా ఆయిల్ పోసి అందులో ఇట్లా గారెలు దేవునట్టుగా దేవుతూ ఉంటారు, కానీ నేను ఇలా చేస్తాను. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనండి. మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. పచ్చి నూనె అలా పోస్తున్నాను నేను. మనకి ఎంత పడితే అంత పోసుకోవచ్చండి, కావాల్సినంత. నూనె కలిపిన తర్వాత సాయంత్రం కల్లా మళ్ళీ నూనె తేలుద్దండి మంచిగా. 2-3 రోజులకు బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి, మంచిగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. రోజుకొక ఉసిరికాయ ముక్కతో తింటే చాలా మంచిది అంటారు కదా. ఈ వచ్చిన సీజన్లోనే పెట్టుకోవాలి పచ్చడి, తర్వాత మళ్ళీ దొరకవు కదండి. ఓకేనా అండి. మరి బాయ్ అండి.